నమస్తే, నేను సిరి. జనసేనలోకి అయితే ఇప్పుడు ఒక ఊహించని వైసీపీ నేత అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు మరికొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి ఆమోదిస్తారా, ఆమోదించారా అనే అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే సిరి వీక్షకులకు కూడా. సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీలో అంటే అంతకుముందు ఎలక్షన్స్ ముందు కూడా తను వైసీపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ వైసీపీలోకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీలోకి అని చెప్పేసి అంటున్నారు. ఆయన ఒక వైసీపీ నేత, ఇంతకుముందు మన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే. సో తను ఇప్పుడు ఏంటంటే జనసేనలోకి వెళ్తున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకవేళ వైసీపీ నేత జనసేనలోకి వెళ్తున్నట్టు ఇలాంటి వ్యక్తి వెళ్తున్నారంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఎట్లా రియాక్ట్ అవుతారంట? అంటే వైసీపీ నేతల్లో చాలామందిలో ఒక భయం పట్టుకుందమ్మా. ఇక వైసీపీకి భవిష్యత్తు ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పార్టీని నాయకత్వం వహించి దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి శక్తియుక్తులు లేవు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ముందుకు వెళ్ళగలుగుతారు, కానీ అధికారం కోల్పోయినప్పుడు మళ్ళీ పార్టీని నిలబెట్టగలగటం, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల విశ్వాసం పొందగలగటం, పార్టీ నాయకుల్ని ఒక మంచి నాయకత్వంతో సమిష్టిగా ముందుకు తీసుకెళ్ళటం అనేవి చాలా క్లిష్టమైన అంశాలు. ఎప్పుడైతే అధికారం పోయిందో నాయకుల్లోనూ కార్యకర్తల్లో కూడా ఒక నిరుత్సాహం వస్తుంది. ఈ అధికారం అనేది ఆకర్షిస్తూ ఉంటుంది ఎవరినైనా. అది ఎవరికైనా కూడా సాధారణం. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఒక సగటు రాజకీయవేత్తే, కానీ ఆయనేమి కేవలం జగన్మోహన్ రెడ్డి కోసమే పుట్టాడని అనుకోవటానికి లేదు. జగన్మోహన్ రెడ్డితో ఎంత అంటకాగాడో, జగన్మోహన్ రెడ్డి తరపున తెలుగుదేశం మీద ఎన్ని కేసులు వేసినప్పటికీ, మొన్న టికెట్ ఇవ్వకపోయేటప్పటికి జగన్మోహన్ రెడ్డి మీద కూడా వ్యక్తిగతంగా కూడా చాలా విమర్శలు చేశాడు, చాలా ఘాటైన విమర్శలు చేశాడు. నిజానికి ఆయన నియోజకవర్గం, ఈ తాడేపల్లి గ్రామం ఏదైతే ఉందో ఈయన ప్యాలెస్, ఆ నియోజకవర్గంలోనే పార్ట్. అంత కోతవేటు దూరంలో ఉండి కూడా చాలా తీవ్రమైన విమర్శలు చేసి షర్మిల గారి పార్టీలో కూడా చేరినట్టు నాకు గుర్తు. అంటే అప్పుడు కాంగ్రెస్ లోకి షర్మిల గారు రాగానే ఇక్కడ పిసిసి అధ్యక్షురాలు అవ్వగానే తను పార్టీలోకి మారిపోయాడు. మళ్ళీ కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ పిలిచారు, నువ్వు వెనకరా అని పిలిస్తే మళ్ళీ దానికి లొంగిపోయి వెళ్ళిపోయాడు. ఆయన మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి అభిమాని, కానీ నిజంగా రాజశేఖర రెడ్డి గారి అభిమాని అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా తిట్టొద్దు కదా, పార్టీలో టికెట్ ఇస్తాడు ఇవ్వపోతాడు, అది వేరే మాట. ఇవ్వపోయినందువల్ల వెంటనే బయటపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా హైపర్ యాక్టివ్ ఇతను ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతమైన కేసులు కూడా వేశాడు, తెలుగుదేశం పార్టీ మీద వేశాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని వరద నీళ్లతో ముంచడం కోసం ప్రకాశం బ్యారేజీలో నీళ్లు వదలకుండా బిగబట్టించి ఆ నీళ్లు ఈయన ఇల్లు మునగాలని, తర్వాత అమరావతి మునగాలని ఎంత ప్రయత్నం చేశాడు. దాని మూలన చాలామంది రైతులు కూడా నష్టపడ్డారు. అంటే ఇట్లాంటివన్నీ చేస్తే ఒకరి మీద కక్షతోని, ఒకరి మీద వ్యక్తిగత కక్షతోని మరి మిగతా వాళ్ళ ఇబ్బందులు పడతాడు, అంతమంది ప్రజలు ఇబ్బందులు పడతారని ఆలోచించరు. అదే కదా, అందుకు నేను ఇందాకే చెప్పా, అతను ఒక సగటు రాజకీయవేత్త, కానీ ఆయన ఏమి పెద్ద ప్రజల కోసం, ప్రజల శ్రేయస్ కోసం కోరుకునే వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే తను నిజంగా ఆ వరద నీటిని అట్ట బిగబట్టిస్తే దాని మూలన వరద ఎగదన్ని చాలా లంకలు మునిగినాయి. ఒకసారి వదలటం మూలన వరద పెరిగి దిగువన ఉన్న రైతులు పంటలు విపరీతంగా నష్టపడినాయి. కేవలం ఆయన వ్యక్తిగతమైనటువంటి ఒక కోరిక నెరవేర్చడం కోసం, ఒక ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి కనుక నీళ్ళు వెళ్తే అవి ఫోటోలు తీసి, వీడియోలు తీసి, మీడియా వాళ్ళని పిలిచి ప్రచారం చేయాలనే ఒక దుగ్ధతో. కానీ ఆయన అక్కడ ఏమంటారంటే కరకట్ట కమల్ హాసన్ అని కూడా ఒక పేరు పెట్టారు మీడియా వాళ్ళు కానీ ప్రజలు కానీ. ఎప్పుడు అక్కడే తిరుగుతూ ఉంటాడనమాట. ఇప్పుడు అంటే కమల్ హాసన్ ఒక సినిమాలో ఆయన శంకర శాస్త్రి ఆయన ఇంటికి తిరుగుతూ ఉంటాడు ఉద్యోగం కోసం, ఏదో స్వాతి ముత్యంలో. అట్లాగే ఈయనకి కరకట్ట కమల్ హాసన్ అని పేరు పెట్టారు. ఆయన ప్రజలకి ఇంత నష్టం జరుగుతుంది, ఇది అవసరమా? తర్వాత వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేయటం, ఆయన ఇంటి నిర్మాణం మీద కూడా అక్కడ అది ఎప్పుడో పర్మిషన్లు ఇచ్చారో కట్టారు, ఓకే, నువ్వు వెళ్ళటంలో తప్పు లేదు. అట్లాంటప్పుడు ఇంకా అదే కరకట్ట పక్కన అనేకమైన సంస్థలు ఉన్నాయి, వాటి మీద ఆయన ఏమి వెళ్ళలేదు.
తర్వాత తను మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. ఇప్పుడు లోకేష్ గారి మీద కూడా చాలా వ్యక్తిగతమైనటువంటి స్థాయి తగ్గి కూడా విమర్శలు చేశాడు. ఎప్పుడైనా బిలో బెల్ట్ ఒక యుద్ధం జరుగుతుంటే బొడ్డు కింద కొట్టకూడదు ఎవరైనా. ఒక రాజకీయాల్లో కూడా ఒక పద్ధతి ఉండాలి, ఒక రాజనీతి ఉండాలి, ఒక స్థిరత్వం ఉండాలి, ఒక హుందాతనం ఉండాలి. హుందాతనంగా కాకుండా చిల్లర మాటలు మాట్లాడటం కూడా తగదు. ఇప్పుడు తను చిరకాలం రాజకీయాల్లో ఉండాలంటే మనం ప్రజల యొక్క మనసుని, మన స్థాయిని కూడా కాపాడుకోవాలి. ఇతరులని మాట్లాడేటప్పుడు కూడా చిల్లర మాటలు మాట్లాడితే మన విలువ కూడా పడిపోతుంది. అట్లా ఇవాళ మరి లోకేష్ గారు రాష్ట్రంలోనే రెండో భారీ మెజార్టీతో గెలవగలిగాడంటే వీళ్ళ ప్రవర్తన కూడా పనిచేసింది. వాళ్ళంతట వాళ్ళ విలువ కూడా తగ్గించుకున్నారు. అదే సమయంలో లోకేష్ గారు తను వీటన్నిటికీ స్పందించకుండా తను ఉందాతనాన్ని కాపాడుకుంటూ ప్రజలకి సమాధానం బాధ్యతగా ఉన్నాడు. కానీ వీళ్ళు చేసిన ప్రతి విమర్శకి సమాధానం చెప్పలా. ఆయన ఆ నియోజకవర్గంలో ఎంత నిబద్ధతతో పనిచేయదలుచుకున్నాడో ఆచరణలో చేసి చూపించాడు. దాంతో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనం ఎన్నుకున్న ఎమ్మెల్యే పనిచేయలేదు, మనం ఓడించిన అభ్యర్థిగా ఉన్న లోకేష్ గారు మనం వదలలేదు. అన్ని కష్టాల్లో నష్టాల్లో యువతకు ఉద్యోగాలు ఉపాధి కల్పించడంలో, మహిళలకు కూడా వాళ్ళ ఆదాయాలు పెంపొందించుకోవడానికి రకరకాల స్కిల్ డెవలప్మెంట్ లాంటి స్కీములు అనేకం పెట్టాడు. అదొక వ్యవస్థగా లాగా కొనసాగింది. దాంతో అక్కడ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు అంటే ఇది ఇట్లా ఉండాలి ఎమ్మెల్యే. అంతేగాని ముఖ్యమైన ప్రతిపక్ష నాయకుడు ఇంటి చుట్టూతా తిరిగి వరద నీళ్ళని ఆయన ఇంట్లోకి పంపే ఏర్పాటు చేయటం, తర్వాత చిల్లర విమర్శలు చేయటం, ఇవన్నీ తగదనే తేలిపోయింది. తర్వాత అదే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తరఫున అంత బాగా మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీదే చాలా తీవ్రమైన విమర్శలు చేశాడు. విమర్శలు చేసిన వ్యక్తి మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళాడంటే ఏదో ఒక తాయిలాలు ఇవ్వబట్టే వెళ్ళాడని అనుకుంటారు కదా. అట్లా ఒకసారి బయటకు వచ్చి ఉంటే అది ఒక విలువ. మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టు జనసేన పార్టీలోకి ప్రయత్నిస్తున్నాడంటే ప్రయత్నిస్తారు. అధికారం అనేది బెల్లం లాంటిది, ఎక్కడుంటే అక్కడ ఈగలు వెళ్తాయి. కాబట్టి బెల్లం వ్యాపారి జాగ్రత్తగా ఉండాలి, ఆ ఏగ వాలాల్సిన ఏగ వద్దా అని. ఇప్పుడు అది మనం చెప్పలేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియని వ్యక్తులు ఏం కాదు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారి మీద దాడులు చేసిన సందర్భంలో అనేక సార్లు అక్కడ మంగళగిరి ఏరియాల్లో కూడా కొన్ని ఇష్యూస్ మీద వెళ్ళినప్పుడు చాలా ప్రతిఘటించారు ఈయన్ని, పవన్ కళ్యాణ్ గారిని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకోదలుచుకుంటే పార్టీలో జారాలని ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు ఆయన కూడా ఇతర నాయకులతో కూడా సంప్రదిస్తాడు. తర్వాత ఇతను కూడా ఇతని గతం ఏంటి, అసలు ఈయన వ్యక్తిత్వం ఏంటి, ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకుంటారు. అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెళ్ళిపోయారు కదా జనసేనలోకి, అట్లనే అంటే జగన్ కి అత్యంత సన్నిహితుడినే ఆహ్వానించింది, నన్ను ఆహ్వానించదని అనుకున్నారేమో, అట్లా కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక్కొక్క జిల్లాలో ఒక రకంగా ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క ప్రతిపాదన ద్వారా తీసుకుంటారు. అంతేగాని కామన్ యాడిస్టిక్ ఉండదు, అందరినీ ఒకే విధంగా నిర్ణయించరు. ఇప్పుడు అట్లాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆయన వ్యతిరేకిస్తున్నాడు. మొన్న చూశారు కదా మీరు, కరెంటు సోలార్ ఎనర్జీకి సంబంధించిన దీంట్లో కూడా నాకు అవినీతిలో భాగస్వామ్యం లేదని బాహాటంగా చెప్పాడు. అది అభినందించాల్సిన విషయమే కదా. మళ్ళీ వెళ్ళిపోయి ఆయనతో కలవలేదు కదా. ఇప్పుడు ఏదో నీకు ఆర్థికంగా నీకు కూడా కొంత ముట్ట చెబుతానంటే కొంతమంది కాంప్రమైజ్ రాజీ అయ్యేవాళ్ళు ఉంటారు. కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అంత అవసరం లేదు. తను ఒక ఏజ్ కూడా ఈయనకన్నా పెద్ద అయినా, ఒక స్థాయి గల అయినా, తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పట్ల ఆయన ఒక అవగాహన వచ్చేసాడు. అంతకుముందు కూడా అనేక అవమానాలు పడ్డాడు ఆయన. ఆ విషయాన్ని విజయం గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళాడు. విజయం గారు కూడా నా పరిస్థితి కూడా అట్లాగే ఉంది నాన్న, నేను కూడా నీకేం సహాయం చేయలేను అన్న తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డితో మనం కొనసాగలేమనే అంశం మీద బయటకు వచ్చాడు. కాబట్టి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన్ని అలౌ చేశాడు. మరి ఈ విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులు.